హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి సాంబార్. ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్. ఇది ఆంధ్ర స్టైల్లో ఏమంటే ఆంధ్ర సైడ్ ఉండే వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే తెలిసి ఉంటుంది. ఆ స్టైల్లో ఈజీగా అంటే ఒకే కుక్కర్లోనే చేసే తర అయితే చెప్తానండి. జాస్తి హడావడి లేకుండా జాస్తి ఐటమ్స్ లేకుండా సింపుల్గా అయితే చేసే తర చెప్తాను. దీనికి చపాతీ రైస్ ముద్ద కాంబినేషన్ అంతా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. ఈజీగా సింపుల్గా నా స్టైల్లో అయితే నేను చెప్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అండ్ రెసిపీలోకి వస్తే మీకు కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో అయితే బిన్నె అవుతుంది, ఎందుకంటే నాటుకోడి ఉడికేది నిదానం కాబట్టి. నాటుకోడి నేను స్కిన్తో పాటు తీసుకున్నాను. మీరు కావాలంటే వితౌట్ స్కిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే స్కిన్ ఏమంటే కాలుస్తారు కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి రీజన్తో నేను స్కిన్తో సమేతమే తీసుకొని రమ్మన్నాను. అలానే తెచ్చారు. తర్వాత కుక్కర్ పెట్టి ఆయిల్ వేయండి. మీకు కావాలంటే సాసులు వేసుకోండి, లేదంటే వద్దు. కొందరు వేస్తారు, కొందరు వేసేది. నేనైతే వేస్తాను సాసులు. కరివేపాకు ఆనియన్ కానీ యూజ్ చేస్తారు, కానీ నేను ఏమి యూజ్ చేయకుండా ఈజీగా సింపుల్గా అయ్యేతర అయితే చెప్తున్నాను. అండ్ ఆయిల్ వేసుకొని సాసులు వేసుకోండి. సాసులు వేసిన తర్వాత నాటుకోడి అయితే వేసుకోండి. బాగా కడిగి పసుపు వేసుకొని నీట్గా కడుక్కొనేసి తర్వాత ఆయిల్లో అయితే వేయండి. బాగా వేగనివ్వాలి. అంటే ఏమంటే ఫస్ట్ ఇప్పుడు ఉప్పు ఏమి వేయకండి. ఉప్పు వేయకుండా ఫుల్ ఆయిల్లోనే ఫ్రై అయ్యేతారు. దాంట్లోనే నీళ్ళంతా ఇంగిపోయేతారు. చికెన్ ఫ్రై అవుతా ఉంటే ఈ నీళ్ళంతా వస్తాయి కదా, నీళ్ళంతా వచ్చేతార బాగా ఫ్రై అయితే చేయండి. ఫ్రై అయిన తర్వాత మీకు అప్పుడు ఉప్పు అయితే వేసుకోండి. అప్పుడు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది, అప్పుడైతే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక కలబెట్టండి. అంటే నూనెలో ఫ్రై అయినప్పుడనే కొంచెం అయితే కుక్ అయిపోతుంది. మనం నూనెలో ఫ్రై చేయకుండా పోతే లైక్ ఆ స్మెల్ ఉంటుంది, కౌ స్మెల్ వస్తుంది కదా, ఆ కౌ స్మెల్ అంతా ఉంటుంది. కాబట్టి మీరు నూనెలో ఫ్రై చేసేదానివల్ల మీకు కౌ స్మెల్ కూడా రాదు. అండ్ ఇంకొకటి ఏమంటే చికెన్లో వచ్చేసి ఆయిల్ కొంచెంగా వేసుకోవాలి. నేను 1.5 kg ఉంది నేను చికెన్. 1.5 kgకి అయితే నేను మసాలా అయితే చూపిస్తున్నాను. ఉప్పు వేసుకొనేసి బాగా అయితే కలపండి. తర్వాత మసాలా వచ్చేసి చికెన్ మసాలా, ధనియా పొడి, కారం పొడి మీకు కారం తగ్గట్లు అయితే వేసుకోండి. దెన్ పసుపు అయితే వేసుకోండి. ధనియా పొడి కొంచెంగా వేసుకోండి. చికెన్ మసాలా ధనియా పొడి కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఇది 1.5 kgకి వచ్చేసి 1.5 స్పూన్ ధనియా పొడి తీసుకున్నాను. 2 స్పూన్స్ వచ్చేసి చికెన్ మసాలా తీసుకోండి. కారం పొడి నేను 1 స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే యశు కన్నా కారం ఎక్కువ తినేదు అని చెప్పేసి. కావాలంటే మనం టేస్ట్కి తగ్గట్లు కూడా చూస్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు చూస్ చేసుకోవాలి ఎలా అనేసి అయితే నేను చెప్తాను. అలా వేసుకొనేసి చికెన్ మునిగే వరకు అయితే మీరు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకొనేసి కుక్కర్ మూత అయితే వేసుకోండి. కుక్కర్ మూత వేసుకొనేసి నేను 6 విజిల్స్ అయితే కూర్చాను. అంటే వాటర్ని బట్టి డిపెండ్ అవుతుంది. నేను 6 విజిల్స్ కూర్చిన తర్వాత నేను ఆనక గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలాకి వచ్చేసి కొబ్బరి, తెల్లగడ్డ, అల్లము, శనగపప్పు, ఆనక గసగసాలు, చెక్క, లవంగం అయితే వేసుకున్నాను మిక్సీకి. కొబ్బరి మీకు ఇంత ఇష్టం లేదు అంటే మీరు కొంచెంగా కూడా వేసుకోవచ్చు. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను శనగపప్పు, కొబ్బరి ఒకే క్వాంటిటీతో అయితే తీసుకున్నాను. అల్లము, తెల్లగడ్డ అయితే వేసుకున్నాను. ఒక ఇంచు అల్లము, నేను తెల్లగడ్డ వచ్చేసి ఒక గడ్డ అయితే వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. శుంఠి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను చెక్క, లవంగము, గసగసాలు అది కూడా వేసుకున్నాను. మీకు ఇంకా ఘాట్ ఎక్కువ కావాలా అనేసి అంటే గరం మసాలా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను వచ్చేసి చెక్క, లవంగంగా వేసిన దానివల్ల దాని అయితే నేను వేసాను. గరం మసాలా సపరేట్గా వేసేది నేను ఏమీ వేయలేదు. తర్వాత అదైతే మిక్సీకి చేసుకుని నున్నగా అయితే మిక్సీ చేసుకొని తర్వాత నేను దీంట్లోకేసాను. నేను 6-7 విజిల్స్ కూపించాను కదా, కూపించిన తర్వాత నేను ఇదైతే వేసుకొని అనక 3 విజిల్స్ అయితే కూపించాను. మీకు చూడండి ఉడికిందా లేదా అనేసి చూడండి. ఇన్ కేసు ఉడకలేదు అంటే మీరు ఇంకా ఒక విజిల్ కూడా వేయచ్చు. నేనైతే అదొకటి 7 విజిల్స్, ఇదో 3 విజిల్స్ అయితే కూపించాను. బాగా కుక్ అయింది. ఏమంటే సూపర్గా ఉండింది. సంగటికి అయితే ఫుల్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉండింది. దెన్ ఇంకొకటి మసాలాకి వచ్చేసి కొంచెం వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోండి. నేను అది చూపిలేదు, నేను ఆల్రెడీ మిక్సీలో కూడా కొత్తిమీర అనేది వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పుదీనా ఏమన్నా ఉంది అంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం చూడండి ఈ టైంలో. మీరు టేస్ట్ చూసిన తర్వాత కారము, ఉప్పు మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే మీరైతే ఈ టైంలో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కారం ఎలా కావాలి, ఉప్పు మీకు ఎలా ఉండాలి అనేసి ఈ టైంలో అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే వేసుకోండి.
మీరు వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపెట్టేసి మీరు విజిల్ వేసేయండి. విజిల్ వచ్చేసి 3 విజిల్స్ కూపించండి. నేను ఎందుకంటే ఫస్ట్ 7 విజిల్ కూపించాను కాబట్టి ఇప్పుడైతే నేను 3 విజిల్స్ వేసుకుంటున్నాను. మీకు ఎలా కుక్క కావాలి అని చెప్పేసి అయితే మీరైతే అంతైతే విజిల్ అయితే కూపించండి. కూసిన తర్వాత ఫుల్ గాలిపోయే వరకు ఉండేసి మీరు ఓపెన్ చేయండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొనేసి తినేయడమే. సూపర్ అంటే సూపర్ అండి. ముద్దకంతో అల్టిమేట్గా ఉంది. కావాలంటే మీరు ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నేను కోడి కాళ్ళు కూడా వేసి చేస్తున్నది అంటే ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నింది. కానీ కోడి కాళ్ళు నాకు ఇప్పటికీ రాదు తినేది, కానీ బాగుండింది. టేస్ట్ అయితే బాగుండింది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చింటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.